జరిగింది సార్. దాన్ని కూడా తమరి ముందుకు తీసుకొస్తాను సార్. ఇక తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి అక్కడ జరిగిన రిక్రూట్మెంట్లో డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వల్ల చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. తద్వారా వెనక ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే బాగుంటుంది, లేకపోతే ఈ అభ్యర్థులతోనే నింపాల్సని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు అధ్యక్ష. సో తమరి ద్వారా ఇది కూడా పరిశీలించాల్సిందిగా పంపిస్తున్నాను అధ్యక్ష. ఇక క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి వాళ్ళు గతంలో పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ఆ తర్వాత ట్యాక్సులు పెరిగిపోయినాయి, ఈ విధంగా మాకు మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి పెరిగినటువంటి వ్యయానికి అనుగుణంగా మా కిలోమీటర్ ఛార్జీలు కూడా ఫిక్స్ చేసి పెంచాల్సిందిగా వాళ్ళు క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఆ పిటిషన్ కూడా నాకు ఇచ్చారు సార్. తమరి ద్వారా మీ ముందు పెడతాను సార్. ఇక మీకు వచ్చిన దరఖాస్తులు నీటికి తెచ్చినట్టు ఇక మరి ఏం చేయాలి సార్? మరి నాకున్న ఆప్షన్ మీరేనా? మీరు పెద్ద మీరు ఉన్నారు కాబట్టి మీకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది సార్. మాకు మీరు ఇక మాకు ఇప్పుడు ఏమైందంటే సార్, ప్రతిరోజు ఆఫీస్ కాడికి పోతే 100 నుంచి 200 మంది ఉంటారు సార్ కాగితాలు పట్టుకొని. పాపం వాళ్ళ బాధలు అవస్థలు గతంలో లేకుండే సార్. వాళ్ళకు చెప్పుకునే అవకాశం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి చెప్పుకునే అవకాశం ఎక్కువ దొరికింది సార్. సో చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాకే ఇచ్చిపోతున్నారు సార్, మీరే చెప్పగలుగుతారని. అవును సార్, నిజం సార్. అయితే ఇక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో 308 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి తెలంగాణ అన్ఎంప్లాయీస్ ప్రైవేటు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళు పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇది కూడా తమరి ముందు పెడతా ఉన్నా సార్. అలాగే మున్నూరు కాపులకు సంబంధించి ఒక పిటిషన్ వచ్చింది సార్. మున్నూరు కాపులకి కార్పొరేషన్లో దాదాపు ఒక 2,000 కోట్లు కేటాయించాలని చెప్పి వాళ్ళు, అంటే నేను ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మనిషినే సార్. అందుకోసమే వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీరు ప్రభుత్వం ముందు పెట్టండి ఈ అంశం అని చెప్పినారు సార్. అలాగే మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ఇచ్చినారో అక్కడ ఆత్మగౌరవ భవనం అని చెప్పి దానికి నిర్మాణం కోసం ఒక 20 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. అలాగే ఇంకా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ల శాతం బీసీలకు పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. అది ఆ పిటిషన్ చేస్తూ ఉన్నాను సార్. ఇక పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్కి సంబంధించి జనరల్ ట్రాన్స్ఫర్లో ఆ అంశాన్ని పరిశీలించమని చెప్పినారు సార్. అది ఆల్రెడీ ఉన్నట్టుంది సార్. ఇవి చాలా పెండింగ్ ఉన్నాయి సార్ నా దగ్గర, దయచేసి. అలాగే ఎయిడెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అబ్జర్షన్ చేసుకోమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్ చాలా రోజుల నుంచి. ఆ పిటిషన్ కూడా పంపిస్తున్నాను సార్. ఇక ఇంకొకటి సార్, తెలంగాణ ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ పర్సన్స్కి సంబంధించినటువంటి సార్ వివిధ దివ్యాంగ పిల్లలకు బోధిస్తున్నటువంటి చాలామంది టీచర్లు వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళు పనిచేసినారు సార్ చాలా కాలం పాటు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఆ ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది. అయితే 764 మంది మేము ఉపాధ్యాయులం ఉన్నాం, మమ్మల్ని క్రమబద్ధీకరణ చేయమని చెప్పి వాళ్ళు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్. పిటిషన్ రూపంలో తమరి బెంచ్ పైకి పంపిస్తున్నాం సార్. అలాగే ఈ కీస్ హై స్కూల్ సార్ సికింద్రాబాద్లో ఉంది. వాళ్ళు కూడా సేమ్ అబ్జర్షన్ అడుగుతూ ఉన్నారు సార్. వాళ్ళు గత కొన్నేళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వమే జీతాలు ఇస్తూ ఉంది, అన్నీ చేస్తూ ఉన్నారు సార్. కానీ వాళ్ళకు